వెల్కమ్ టు జిఎస్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీకందరికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ జిఎస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ వారు అందిస్తున్నారు. ఆల్ కాంపిటేటివ్ క్లాసెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. జిఎస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా. హాయ్, దిస్ ఈస్ దేవేందర్ సార్, సీనియర్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు జిఎస్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. డియర్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో క్యాస్ట్ సిస్టమ్, కుల వ్యవస్థకు సంబంధించి ఒక క్లారిటీ తెచ్చుకుందాం. ఓకే, సో మరి కులం అనే టాపిక్లో ఏం డిస్కస్ చేయాలి మనం? సో క్యాస్ట్, ఓకేనా? మరి క్యాస్ట్ అనే టాపిక్ లో మనం అసలు ఏం డిస్కస్ చేయాలి? ఏం డిస్కస్ చేస్తే మనకు క్లారిటీ వస్తుంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా న్యాయం చేయగలం అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. సో నెంబర్ 1, క్యాస్ట్ కు సంబంధించి ఇంట్రడక్షన్ అండి. సో క్యాస్ట్ కు సంబంధించి ఇంట్రడక్షన్. సో దీన్ని మనం ఏమనొచ్చు? మీనింగ్ ఆఫ్ ద క్యాస్ట్ అనొచ్చు. మీనింగ్ ఆఫ్ ద క్యాస్ట్. కాబట్టి సో మీనింగ్ ఆఫ్ ద క్యాస్ట్, సో కులానికి సంబంధించి అర్థం ఏంటి? ఓకేనా? సో మీనింగ్ ఆఫ్ ద క్యాస్ట్, కులం అంటే అర్థం ఏమొస్తుంది? అలాగే డెఫినేషన్ ఆఫ్ ద క్యాస్ట్. సో కులానికి ఒక నిర్వచనం ఇవ్వాలి. మరి ఆ నిర్వచనం సో ఏ విధంగా ఇవ్వచ్చు? అలాగే ఒరిజిన్ థియరీస్, కులం ఎలా ఆవిర్భవించి ఉంటుంది? సో ఆవిర్భావ సిద్ధాంతాలు. అలాగే కులం లక్షణాలు, ఫీచర్స్ ఆఫ్ క్యాస్ట్. సో కులం లక్షణాలు, మరి కులానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, ఏ తరహా లక్షణాలు ఉన్నాయి, వాటిని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అలాగే సో క్యాస్ట్ కి సంబంధించి ఇక్కడ సో కులానికి సంబంధించి మెరిట్స్, సో ప్రయోజనాలు, అలాగే డిమెరిట్స్, దుష్ప్రయోజనాలు. ఓకేనా? డిమెరిట్స్, దుష్ప్రయోజనాలు. సో దుష్ప్రయోజనాలు. అలాగే కులానికి సంబంధించి మార్పులు, చేంజెస్. మరి కుల వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, ఆ మార్పులకు గల కారణాలు ఏంటి అనేది డిస్కస్ చేయాలి. ఓకేనా? అలాగే మనకి సో causes for the change in caste, causes for the change in caste. సో కులంలో మార్పులకు గల కారణాలు ఏమున్నాయి? సో కులంలో మార్పులకు గల కారణాలు ఏమున్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేయాలి. అప్పుడు కులం అనే టాపిక్ కి మనం పూర్తిగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా? పూర్తిగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. క్లియర్? సో ఇక మనం మాట్లాడుకుంటే ఇక్కడ క్యాస్ట్ అనే దానికి సంబంధించి ఏమేం డిస్కస్ చేయాలనుకుంటున్నాం? ఇక్కడ మీనింగ్ ఆఫ్ ద క్యాస్ట్, డెఫినేషన్ ఆఫ్ ద క్యాస్ట్, ఒరిజిన్ థియరీస్, అలాగే ఫీచర్స్, మెరిట్స్, డిమెరిట్స్, అలాగే చేంజెస్, అలాగే కాజెస్ ఫర్ ద చేంజ్ ఇన్ క్యాస్ట్. ఓకేనా? కాజెస్ ఫర్ ద చేంజ్ ఇన్ క్యాస్ట్. ఇక మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ కులానికి సంబంధించి సో మీనింగ్ ఏముంది? ఇక్కడ మీనింగ్ మీనింగ్ ఆఫ్ ద క్యాస్ట్ అంటున్నాం. So dear aspirants, caste
అనే ఆంగ్ల పదం మన దేశంలో పోర్చుగీస్ వర్తకులు ఉపయోగించారండి ఫస్ట్ టైం. ఓకేనా? సో మరి పోర్చుగీస్ వర్తకులు క్యాస్ట్ అనే ఆంగ్ల పదాన్ని తొలిసారిగా ఉపయోగించారు మన దేశంలో. మరి క్యాస్ట్ అనే ఆంగ్ల పదం జాతి అనే సంస్కృత పదాన్ని రీప్లేస్ చేస్తూ జాతి అనే సంస్కృత పదానికి బదులుగా ఉపయోగించారండి. జాతి అనే సంస్కృత పదానికి బదులుగా పోర్చుగీస్ వర్తకులు మన దేశంలో క్యాస్ట్ అనే ఆంగ్ల పదాన్ని ఉపయోగించారు. అలాగే క్యాస్ట్ అనే ఆంగ్ల పదం కాస్టా అనే స్పానిష్ పదం నుండి ఆవిర్భవించింది. సో కాస్టా అనే స్పానిష్ పదం నుండి ఆవిర్భవించింది. అలాగే కాస్టా అనే స్పానిష్ పదం కాస్టర్స్ అనే లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. కాస్టస్ అనే లాటిన్ పదం నుండి ఆవిర్భవించింది. ఓకేనా? సో కాబట్టి జాతి అనే సంస్కృత పదానికి అర్థం ఏంటి? ఒకే వృత్తిని పాటించే సమూహం. ఒకే వృత్తిని పాటించే సమూహం. ఓకేనా? కాబట్టి సో ఇక్కడ ఆక్యుపేషనల్ గ్రూప్ అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? జాతి అనే సంస్కృత పదానికి అర్థం ఏమని చెప్తున్నాం? ఆక్యుపేషనల్ గ్రూప్. సో వృత్తుల వారి సమూహం. సో వృత్తుల వారి సమూహం. ఓకేనా? సో ఆక్యుపేషనల్ గ్రూప్ అని చెప్పి దాని అర్థం జాతి అనే సంస్కృత పదానికి. అలాగే కాస్టా అనే స్పానిష్ పదానికి అర్థం ఏంటి అంటే బ్రీడ్. బ్రీడ్ బ్రీడ్ ని ఏమనొచ్చు? డిఎన్ఏ. దీన్ని ఏమనొచ్చు? రక్త సంబంధం. కాస్టా అనే స్పానిష్ పదానికి అర్థం ఏమని చెప్తున్నాం? బ్రీడ్ ఆర్ డిఎన్ఏ అంటున్నాం. అంటే ఒకే రక్త సంబంధికులు. ఒకే రక్త సంబంధికులు అంటే దాని అర్థం ఏంటి? ఒకే వంశకర్తకు చెందిన వారసులు. ఓకేనా? ఒకే వంశకర్తకు చెందిన వారసులు. సో ఇక కాస్టస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమని చెప్తున్నాం? సో ఒకే సంస్కృతి, కల్చరల్ గ్రూప్. సంస్కృతి అంటే ఒకే రకమైన పండగలు, వేడుకలు, జీవన విధానాన్ని కలిగి ఉండడం. మరి దాన్ని ఇక్కడ ఏమంటున్నాం? కల్చర్. కల్చర్ దేనిపైన ఆధారపడి ఉంటుంది? దైవారాధన పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో కాస్టర్స్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి? ఒకే దైవారాధకులు, ఒకే రకమైన సంస్కృతిని పాటించేవారు అనే అర్థం వస్తుంది. కాబట్టి డియర్ ఆస్పిరెంట్స్, సో జాతి అనే సంస్కృత పదానికి అర్థం ఒకే వృత్తిని పాటించేవారు. కాస్టా అనే స్పానిష్ పదానికి అర్థం బ్రీడ్, డిఎన్ఏ అంటే రక్త సంబంధికులు, ఒకే వంశకర్తకు చెందిన వారసులు అనే అర్థం వస్తుంది. కాస్టస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏమని చెప్తున్నాం? సో ఒకే సంస్కృతిని పాటించేవారు, ఒకే సంస్కృతిని పాటించేవారు లేదా ఒకే దైవారాధకులు, ఒకే దైవారాధకులు అనే మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఒకే దైవారాధకులు అనే మీనింగ్ వస్తుంది. దిస్ ఈజ్ క్యాస్ట్ అనే టాపిక్ ఉన్న, సో క్యాస్ట్ అనే ఆంగ్ల పదానికి ఉన్న అర్థం ఇది. ఎన్ని రకాల అర్థాలు వస్తున్నాయి? ఒకటి ఒకే వృత్తిని పాటించేవారు, ఒకే వంశకర్తకు చెందిన వారసులు, ఒకే దైవారాధన పాటించే సాంస్కృతిక సమూహం అంటున్నా. ఓకేనా? ఒకే దైవారాధకులు, ఒకే వంశకర్తకు చెందిన వారు, ఒకే వృత్తిని పాటించేవారు. ఈ రకమైన మీనింగ్ వస్తుంది. ఓకే, ఈ రకమైన మీనింగ్ వస్తుంది. సో ఇప్పుడు డెఫినేషన్ ఆఫ్ ద క్యాస్ట్. డెఫినేషన్. సో మరి కులానికి మనం ఒక నిర్వచనం ఇవ్వాల్సి వస్తే ఏమని నిర్వచనం ఇస్తారు? సేమ్ ఇందాక ఏ అర్హత, ఏ అర్థాలైతే వచ్చాయో ఆ అర్థాన్ని ఉపయోగించుకొని ఇక్కడ డెఫినేషన్ ను ఫ్రేమ్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఒకే వృత్తి,
ఒకే వంశకర్త, ఒకే వృత్తి, ఒకే వంశకర్త, ఒకే దైవారాధన, ఒకే దైవారాధన, పాటించే వ్యక్తులు, వ్యక్తులు లేదా కుటుంబాల సమూహమే, కుటుంబాల సమూహమే కులం. ఓకేనా? సో కుటుంబాల సమూహమే కులం. Caste means group of people or collection of families. Group of people or collection of families. Those people are buried. Single ancestor, single ancestor, common culture, hereditary occupation. Hereditary occupation. ఓకేనా? హెరిడేటరీ ఆక్యుపేషన్. సో దీన్ని కులం అంటున్నాం. అంటే కులం అనే దానికి 3 రకాల లక్షణాలు మనకి ఇక్కడ బేసిక్ గా కనిపిస్తున్నాయి. ఏంటివా 3 రకాల లక్షణాలు? సో ఒకే వంశకర్తకు చెందిన వారసులు, ఒకే దైవారాధన పాటించేవారు, ఒకే వృత్తిని కొనసాగించేవారు అంటున్నాం. సో కులాన్ని గుర్తించడానికి ఇక్కడ 3 రకాల ఇండికేషన్స్ ఉన్నాయి. ఓకేనా? 3 రకాల ఇండికేషన్స్ ఉన్నాయి. క్లియర్? సో నెక్స్ట్ కులం ఆవిర్భావ సిద్ధాంతాలు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. మీరు రెగ్యులర్ గా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మరిన్ని విశేషాలతో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంది GS e-learning platform. Thank you. Please subscribe our channel and support me. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ GS e-learning ప్లాట్ఫామ్ లో 99 రూపాయలకే టెస్ట్ విత్ అనాలిసిస్ 60 రోజుల ప్రోగ్రామ్. ఈ ఆఫర్ ఆగస్ట్ 15 వరకే. ర్యాపిడ్ రివిజన్ మిస్ అవ్వద్దు. GS e-learning ప్లాట్ఫామ్ కోర్స్ చాలా బాగుంది. అవును మోతు, APPSC గ్రూప్ 2 రూపాయలకే. టెస్ట్ విత్ అనాలిసిస్ మా ప్రిపరేషన్ కి ఎంతో హెల్ప్ అయింది. మీరు కూడా ప్రిపేర్ అవ్వండి, విజయం సాధించండి.